నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మత సామరస్యం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళితే కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ కిట్లను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కువైట్ సిటీలోని హోలీ ఫ్యామిలీ క్యాథలికల్ చర్చి ముందు వెళుతూ ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూరాలు, మంచినీళ్లను పంపిణీ చేస్తూ క్రైస్తవ మత పెద్దలు ప్రేమను చాటారు. కువైట్ క్యాథలిక్ చర్చి ప్రతినిధి ఫాదర్ సులైమన్ హైఫాఫీ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. క్రైస్తవ ముస్లిం మతాల మధ్య ఉన్న ఐక్యతను, సోదర భావాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది క్రైస్తవుల మహా ఉపవాస దీక్షలు, ముస్లింల రంజాన్ ఉపవాసాలు ఒకే సమయంలో రావడం విశేషం. ఇది రెండు మతాల ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిందని ఫాదర్ సులైమన్ గారు అభిప్రాయపడ్డారు. ఇరు మతాల వారు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలో మునిగిపోయే ఈ పవిత్ర సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవడం సంతోషకరమని చెప్పేసి చర్చి ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, చర్చి వాలంటీర్లు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులకు మనం చూసుకుంటే ఇఫ్తార్ కిట్లనైతే పంపిణీ చేస్తూ ఉన్నారన్నమాట. మనమంతా ఒకటే, మనమంతా కలిసిమెలిసి కువైట్లో ఐకమత్యంగా జీవించాలని చెప్పేసి చర్చి ఫాదర్ గారైతే తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో అన్ని మతాల వారు జీవిస్తూ ఉన్నారన్నమాట. అట హిందూ మతం కానీ, క్రైస్తవం కానీ, ముస్లిం కానీ అందరూ అయితే ఐకమత్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్లో ఉన్న మత పెద్దలు అయితే తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో మత సామరస్యం ఇలా మానవత్వాన్ని చాటుకోవడం ద్వారా కువైట్లో ఉన్న ప్రజలంతా మేమంతా కలిసిగట్టుగా ఉన్నామని చెప్పేసి ప్రపంచానికి చాటి చెబుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.